టాలీవుడ్ లో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరో చేస్తే బ్లాక్ బస్టర్ అవ్వడం సర్వసాధారణం. కథ విన్నప్పుడు అంతగా నమ్మకం కలగకపోవచ్చు, డేట్స్ కుదరకపోవచ్చు, లేక ఇమేజ్ కు సరిపోదు అనిపించవచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ అదే కథ మరో హీరో చేతుల్లో పడితే సిల్వర్ స్క్రీన్ పై సంచలనం సృష్టించడం మనం ఎన్నోసార్లు చూసాం. ఈ విధమైన మిస్ అయిన అవకాశాలు తర్వాత కాలంలో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఫ్యాన్స్ మధ్య కూడా ఆ సినిమా ఆయన చేసి ఉంటే ఎలా ఉండేదో అనే ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి. టాలీవుడ్లో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నా స్టార్ హీరో ఎన్టీఆర్ కెరియర్లో కూడా 2 సూపర్ డూపర్ హిట్ సినిమాలు మిస్ అయిన విషయంలో అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తనదైన నటన, ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఆయనకు కూడా కొన్ని కథలు చేతులెదురుగా జారిపోయాయి. అయితే ఆ సినిమాల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో ఎన్టీఆర్ చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ప్రశ్న అభిమానుల్లో ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. అవి ఏ సినిమాలు, ఎందుకు రిజెక్ట్ చేశారు, ఆ సినిమాల డైరెక్టర్లు ఎవరు, ఏ బ్యానర్లో వచ్చాయి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశాడు. కానీ ఆయన వదిలేసిన కొన్ని సినిమాలు తర్వాత పెద్ద విజయాలు సాధించాయి. వాటిలో ముఖ్యంగా 2 సినిమాలు ఉన్నాయి, భద్ర మరియు బొమ్మరిల్లు. ఒక సందర్భంలో తారక్ మాట్లాడుతూ దర్శకుడు బోయపాటి శ్రీను భద్రా కథతో తన్ను సంప్రదించారని చెప్పారు. కానీ ఆ సమయంలో కథ నచ్చకపోవడంతో ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. తర్వాత ఆ సినిమా భారీ విజయం సాధించడంతో చేసి ఉంటే బాగుండేది అని అనిపించిందని వెల్లడించారు. అలాగే దర్శకుడు భాస్కర్ బొమ్మరిల్లు కథను ముందుగా ఎన్టీఆర్కే వినిపించారట. కథ ఎంతో నచ్చినా అందులో తన అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఆ సినిమాని వదిలేశారట. కానీ ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో దాన్ని రిజెక్ట్ చేయకూడదని తర్వాత భావించారని చెప్పారు. మొదటగా మాట్లాడుకోవాల్సింది సినిమా భద్ర గురించి. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ చిత్రం నిర్మించిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. మొదట ఈ కథను బోయపాటి శ్రీను గారు ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారట. కానీ ఆ సమయంలో కథ తనకు అంతగా నచ్చలేదని, అందుకే ఈ సినిమాను చేయలేదని తారక్ చెప్పారట. తర్వాత అదే కథతో సినిమా రూపొందింది. హీరోగా నటించింది రవితేజ. సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మాస్ ఆడియన్స్ లో భారీ క్రేజ్ సంపాదించింది. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఈ సినిమాను కమర్షియల్గా పెద్ద విజయం సాధించేలా చేశాయి. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సక్సెస్తో బోయపాటి శ్రీను కెరియర్కు మంచి బ్రేక్ వచ్చింది. మాస్ డైరెక్టర్గా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అదేవిధంగా రవితేజ కెరియర్లో కూడా ఇది ఒక మైల్ రాయి సినిమాగా నిలిచింది. దీని గురించి ఒక సందర్భంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆ సినిమా నేను చేసి ఉంటే బాగుండేది అనిపించింది అని చెప్పుకొచ్చారు. ఒక మంచి కథను మిస్ అయిన భావన ఆయన మాటల్లో కనిపించిందని అభిమానులు అంటూ ఉంటారు. మొదట ఈ కథను బోయపాటి శ్రీను గారు తీసుకువెళ్ళింది యంగ్ టైగర్ ఎన్టీ రామారావు దగ్గరికి. ఆ సమయంలో తారక్ వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న ఫేజ్ లో ఉన్నారు. కథలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్, సాఫ్ట్ లవ్ ట్రాక్ కంటే ఆయనకి అప్పట్లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథలు ఎక్కువగా నచ్చేవి. అందుకే ఈ కథ తన ఇమేజ్ కు పూర్తిగా సెట్ అవుతుందా అనే సందేహంతో ఇప్పుడు ఈ సినిమా చేయలేను అని వదిలేశారని చెబుతారు. కానీ అదే కథను బోయపాటి శ్రీను గారు ఇంకొక హీరో దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ హీరో ఎవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. అప్పటికే రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, మాస్ టైమింగ్ వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఒక పర్ఫెక్ట్ మాస్ ఎమోషనల్ బ్లైండ్ ఉన్న పెద్ద హిట్ మాత్రం కావాలి. అదే సమయంలో భద్రా కథ ఆయనకి బాగా నచ్చింది. ముఖ్యంగా హీరోలో ఉన్న అగ్రెసివ్ నేచర్, ఫ్రెండ్షిప్ ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ కలిసిన ప్యాకేజ్ అయిన ఇమేజ్కి కరెక్ట్గా సెట్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైంది? భద్ర బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. మాస్ ఆడియన్స్లో భారీ క్రేజ్ని సంపాదించింది. రవితేజ కెరియర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ సినిమా అయ్యింది. మాస్ మహారాజా అనే ట్యాగ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. బొమ్మరిల్లు ఈ సినిమాను డైరెక్ట్ చేసింది భాస్కర్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే. మొదట ఈ కథను కూడా ఎన్టీఆర్కే వినిపించారట. కథ చాలా అద్భుతంగా నచ్చిందట. కానీ సమస్య ఏమిటంటే ఆ సమయంలో ఎన్టీఆర్ ఇమేజ్ మాస్ హీరోగా ఉండేది.
బొమ్మరిల్లు పూర్తిగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అందులో ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఇది నా అభిమానులకు నచ్చకపోవచ్చు అని భావించి రిజెక్ట్ చేశారట. తర్వాత ఈ సినిమాలో హీరోగా నటించింది సిద్ధార్థ్. సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది. దీని గురించి కూడా తారక్ తర్వాత చెప్పిన మాట, ఆ సినిమా కూడా నేను వదిలేయకూడదేమో అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న నిర్ణయం కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. కొన్ని స్టార్ హీరోలు పెద్ద రిస్క్ తీసుకుంటే అది వారికి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కొన్నిసార్లు మాత్రం సేఫ్ ఆలోచించడం వల్ల అవకాశాలు మిస్ అవుతాయి. ఎన్టీఆర్ కెరియర్లో ఈ 2 సినిమాల ఎంపిక ఒకవేళ వేరుగా జరిగితే ఆయన దిశ కొంచెం భిన్నంగా ఉండేది. మాస్ ఫ్యామిలీ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో మరింత ప్రేమ, గుర్తింపు రావచ్చు. ఈ 2 సినిమాలతో ఆయనకు కొత్త ఇమేజ్, విభిన్న నటన శైలిని ప్రేక్షకులు మరింత గుర్తించేవారు. కానీ తరువాత తారక్ చేసిన ఎంపికలు కూడా ఆయన కెరియర్లో అద్భుతమైన విజయాలను తీసుకువచ్చాయి. ఆయన ప్రతి సినిమాలో తనకంటే ప్రత్యేకమైన స్టైల్, పర్సనాలిటీని చూపించడం వల్ల ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన గుర్తింపు ఏర్పడింది. ఈ విధంగా స్మార్ట్గా, సమయానుగుణంగా చేసిన నిర్ణయాలు, రిస్క్ రివార్డ్ చొరవల కారణంగా ఎన్టీఆర్ ఈ రోజు టాలీవుడ్లో టాప్ స్టార్గా నిలిచాడు. ఆయన కెరియర్ ప్రతి దశలో కూడా కొత్త ప్రయోగాలను, శ్రద్ధను చూపిస్తూ ఒక స్ఫూర్తిదాయక నటుడిగా ఎదిగాడు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.